హలో అండి. నాన్ వెజ్ లేకపోతే ముద్ద తినాలి అనిపించదు. అలాంటిది 2 మంత్స్ నుంచి చికెన్ కానీ, ఎగ్స్ కానీ తినడమే మానేసాం. ఎందుకో తెలియదు సడన్‌గా ఎగ్ తినాలి అనిపించింది. షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చా. కానీ తీసుకొచ్చాక అనిపించింది ఎగ్స్ కర్రీ కాకుండా డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేద్దామని. అందుకే ఇలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ ట్రై చేశాను. ముందుగా మా బావకి తినమని ఇచ్చేద్దాం. బాగుంటే తర్వాత నేను తిందామని అనుకున్నాను. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా ప్లెయిన్ ఆమ్లెట్లా వేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర వేసి కలిపి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్నాక కట్ చేసిన టమోటా తరుగును కూడా వేసుకొని కలిపి మూత పెట్టి దగ్గరికి మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొని అందులోనే నానబెట్టి ఉంచిన చింతపండు రసాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొంచెంగా మరుగుతున్నప్పుడు ముందే వేసి ఉంచుకున్న ఆమ్లెట్ను వేసి మూత పెట్టేయాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మన ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. అయితే ఇలా రెడీ అయిపోయిన ఆమ్లెట్ కర్రీని తీసుకెళ్ళి ముందుగా మా బావకే ఇచ్చాను. బావ టేస్ట్ చేయి ఎలా ఉందో చెప్పు అనంటే, దివ్య చాలా బాగుంది, చాలా బాగా చేసావు అని అన్నారు. సరే నేను తిందామని వెళ్ళి ప్లేట్ తెచ్చుకునేలోగా నాకు లేకుండా మొత్తం తినేశారు. మీకు కూడా లేకుండా తినేస్తే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. అలానే కర్రీ చాలా టేస్ట్‌గా ఉంది. ఓసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా.